గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిష్ఠా విత్ తేజ. సో ఈరోజుటి వ్లాగ్ ఏంటంటే వరమహాలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో మా ఇంట్లో వరలక్ష్మి పూజ జరుగుతుంది. అండ్ మేము ఏం చేసామంటే నిన్న నైటే మొత్తం అంతా దేవుడికి కావాల్సినది అలంకరణ కానీ చీర కానీ అంతా నిన్న నైటే కట్టి చేసేసింది మా మమ్మీ. అదంతా నిన్ననే చేసేసాం, అంటే ఎంత హడావిడిగా ఉండకూడదు కదా. సో ఈరోజు అందుకోసం నిన్ననే నైట్ 1 వరకు ఏవో చేసింది మా మమ్మీ మొత్తం అంతా. సో అది కూడా చూసేసేయండి. ఫస్ట్ నిన్న మేము ఏం చేసామన్నది చూసేసిన తర్వాత సో ఈరోజు ఎలా అన్నది ఈరోజు కూడా చూసేసేయండి అనమాట. సో మేము ఎలా డెకరేట్ చేసాం, నిన్న చేసిన దాన్ని ఫేస్ అవన్నీ ఇప్పుడే పెట్టామన్నమాట. జస్ట్ చీర దానికి కావాల్సినవన్నీ అవన్నీ నిన్న అరేంజ్ చేసింది అనమాట మా అమ్మ. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు థర్స్డే గైస్. సో రేపు వరమహాలక్ష్మి వ్రతం కాబట్టి మేము దానికంతా ముందే ప్రిపరేషన్ చేస్తున్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ కోసం చూపిస్తా ఎలా చేయాలని. సింపుల్ డిజైన్స్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా మామిడాకులు ఉంటాయి కదా, సో ఇలా ఒక 3 మామిడాకులు తీసుకోండి, ఏవైనా సరే. సో 1 2 3 ఉంది కదా. ఫస్ట్ ఇవి 2 ఇలా హాఫ్ ఇలా పెట్టేసి దీనికి క్రాస్గా ఇలా పెట్టి పిన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా మీకు, సో పిన్ చేసేసేయండి ఇట్లా. సో ఇలా వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఇలాంటివన్నీ మొత్తం బ్యాక్ డ్రాప్ కోసం యూజ్ చేస్తున్నాం ఇది మేము. సో ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ చేశారు. సో త్వరగా చేసేద్దాం. ఇది దీనికి ఫ్లవర్స్ వస్తాయి, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. సేపు చర్చించినాక మేము ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం గైస్, వైట్ కలర్ది. సో చాలాసేపు ఆలోచించి చాలా శారీస్ అన్నీ చూసాము, బట్ ఏవి మాకు అంత సెట్ కాలేదన్నమాట. సో దీనిపైన ఈ గ్రీన్ ప్లస్ చండిపూలు అది పెట్టి పేర్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్ డ్రాప్. సో మేము ఇది ఫైనల్, ఇది ఫిక్స్. ఇక నేను మా అమ్మ కలిసేసి ఆ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ డ్రాప్ లెంత్ మొత్తం చెక్ చేసి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని మొత్తం పిన్తో అక్కడ సెక్యూర్ చేసేసి దాని లోపల నుంచి మనం తాడెక్కించి ఆ లాస్ట్ ఆ పక్క కిటికీ ఈ పక్క కిటికీకి మనం టై చేసేసినామంటే అది స్టిఫ్గా ఉంటుంది కదా, ఎక్కడికి పోకోకుండా. సో అదే అనమాట నేను మా అమ్మ ఇక్కడ చేస్తాను. ఇది ఉంటుంది కదా, దీనికి దీన్ని ఇలా స్టిక్ చేసేసింది, అయిపోయింది. సో యా రెడీ, సింపుల్. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ డబుల్ సెట్ ప్లాస్టర్స్ ఇలా పెట్టేస్తే కనిపిస్తాను కదా. సో ఇదే బ్యాక్గ్రౌండ్. సో ఇలా పెట్టేస్తే డన్, సరిపోదు. సో సింపుల్. దీన్ని ఇప్పుడు చకచకా చేసేద్దాం, అయిపోయింది.
మాత్రం రెడీ అయినాయి అనమాట ఇవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్కి పెట్టి చెక్ చేద్దాం ఇవి. మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాప్ చేసుకొచ్చిన చీర ఇదే. సో ఇది ఇప్పుడు దేవునికి కట్టడానికి మా మమ్మీ రెడీ చేస్తుంది. ఇది మనం చేసాం కదా, ఇక్కడ ఇవన్నీ కలిపేసి ఇలా అరేంజ్ చేశాను అనమాట నేను. అవన్నీ అక్కడ దేవుణ్ణి కూర్చోబెడతారు కాబట్టి సో అది ఎంటీగా పెట్టేసా. ఇంక ఇదంతా పెట్టినాను అనమాట ఇక్కడ. సో మా మమ్మీ ఇక్కడ చీరకెళ్ళి రెడీ చేసేస్తుంది. ఇక నేను మా అమ్మ కలిసి మొత్తం టేబుల్స్ అన్నీ రెడీ చేసేసి అమ్మవారిని కూర్చోబెట్టడానికి. సో అలానే అది ఒక క్లాత్ మాత్రం మొత్తం దాన్ని కవర్ చేసామన్నమాట, అంటే కనపడకూడదు అని చెప్పేసి. అది షాల్వా టైప్ ఆఫ్ క్లాత్ తీసుకుంటే అది షైనింగ్ వస్తుంది కదా అనేసి మేము అది తీసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి midnight 12. మేము ఎంతకు మళ్ళీ వేయాల్సి ఉండేది ఖచ్చితంగా మా మమ్మీ 3కి లేయాలా. 3కి లేస్తుంది, లేయాలి కాదు 3కి లేస్తుంది మా అమ్మ. 3కి లేసి ఈరోజు కడిగింది గైస్ మొత్తం ఇంటి చుట్టూ. మళ్ళీ రేపు పొద్దున కూడా కడుగుతుంది మొత్తం ఇట్లా రౌండ్ అంతా వేస్తుంది ఇట్లా ఇంటి చుట్టూ. అప్పుడు ఒకసారి కడుగుతుంది. అండ్ ప్రసాదాలు చేయాలి. ఇక నేను మా అమ్మ ఇద్దరం కలిసి అమ్మవారి చీరని సెట్ చేస్తున్నాం అనమాట. మీరు ముందు క్లిప్స్ చూసిందంటే మా అమ్మ నీట్గా మొత్తం సెట్ చేసి ముందే పెట్టుకుంది కాబట్టి మాకు ఇప్పుడు ఈజీగా అయిపోయింది. ఏం లేదు, జస్ట్ ఆ ప్రీప్లీటింగ్ చేసిన దాన్ని మేము 2 స్టెప్స్గా అరేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అంతే, హడావిడిగా ఏమి ఉండదన్నమాట. నీట్గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. అండ్ మేము ఇక్కడ ఒక బిందె మాదిరి తీసుకొని ఆ బిందెకి మేము ఇట్లా అమ్మవారి చీరని కట్టిస్తున్నాం అనమాట. చీర అన్ని కట్టడం అయిపోయింది. సో ఇదే ఫైనల్ లుక్. ఇంక దానిపైన అమ్మవారి విగ్రహం వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ అమ్మవారి ఫేస్ని మొత్తం సెట్ చేస్తాను అనమాట, నీట్గా మిడిల్లో ఉందా లేదా అని చెప్పేసి. అలానే పూల జడ, వడ్డానం అండ్ పూలహారం కూడా వేసేసామన్నమాట మేము అమ్మవారికి. మమ్మీ డ్రా చేసింది ఇక్కడ అమ్మవారిది. సో నేను దానికి పైన దీనికి డెకరేషన్ చేసిన కలిసిన ఫుడ్ మా మమ్మీ చేసింది. రవ కేసరి, ఇది బియ్యం పాయసం, గుగ్గుళ్ళు, ఇది పెరగన్నం, చిత్రాన్నం. నాట్ 8 వెండి పూలు వేసేది దేవుడు లక్ష్మికి పెట్టడానికి. మొత్తం ఇవన్నీ పెడతాంది లక్ష్మీదేవి. ఇక్కడ ఇలా అరేంజ్ చేసాం మేము. చైన్స్ మొత్తం ఇలా చెంబుకు పెట్టేసి దానికి డబల్ సైడ్ ప్లాస్టర్ పెట్టి ఇలా పెట్టింది. ఈ అరటి పిలకలు మాత్రం మా తాత డ్యూటీ. ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత మా తాత ఈ అరటి పిలకల్ని అరేంజ్ చేస్తాడు. సో గెజ్జాస్త్రం వేస్తుంది మా మమ్మీ. సరిపోయిందా? 108 అంతేలే తాత, సరిపోయిందిలే. గుగ్గిళ్ళు, ఇది చిత్రాన్నం, ఇది బియ్యం పాయసం, ఇది దద్దోజనం, ఇది రవ కేసరి. సో ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకెళ్ళేసి దేవుడి దగ్గర పెట్టేద్దాం. పురిగించులు, గాజులు అవన్నీ దీంట్లోకి అరేంజ్ చేసేద్దాం. ఇవన్నీ ఇది అలానే తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. అంటే సపరేట్గా లేకుండా మా మమ్మీలో ఒక దీపం ఉంటుంది కదా, ఆ దీపంలోకి ఇవన్నీ ఇలా పెడితే సరిపోతుంది. సో ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రసాదాలు చేసేద్దాం. గురుగింజలు, గవ్వలు, ఇవి లోటస్ పూల్ విత్తనాలు అండ్ ఇవేంటో తెలియదు. సో ఇది కూడా పెట్టేసాను. మొత్తం 5 అయిపోయినాయి. ఇది కూడా తీసుకొని అక్కడ పెట్టేద్దాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కొన్ని పూలు అండ్ కొంచెం దీపాలు సెట్ చేస్తే ఆల్ సెట్.
కాసుల పేరు లాంగ్ చైన్, తాళిబొట్టు చైన్. సో ఇక్కడ జడ పెట్టాము అండ్ ఇంకా డివైడ్ చేసినాం అనమాట మేము. సో ఒకటి పెద్దగా అమ్మవారిని కూర్చోబెట్టడానికి, నెక్స్ట్ ఇట్లా కలశం ఇలా పెట్టి ఫేస్ చేయడానికి, ఇంకొకటి ప్రసాదం దీపాలు అవన్నీ ఇలా పెట్టడానికి. అదే లక్ష్మి, ఇది ఎంత బాగా కనిపిస్తుంది. లక్ష్మి మా మమ్మీ అది పూలది పెట్టింది కదా 108ది, అది చాలా బాగా కనిపిస్తుంది. అది ఎక్కడ కొనుక్కున్నావు మా పూలు? గుర్తు లేదంట గైస్. ఒకవేళ నీకు ఏమైనా అమెజాన్లో ఏమైనా ప్రోడక్ట్ అలాంటివి ఉంటే నేను ట్యాగ్ చేస్తాను. ఇంకా అమెజానే అనుకుంటా. అమెజాన్లోనే కొనుక్కున్నట్టుందా 108? అమెజాన్ కాదు, మింత్రా. మింత్రాలో సిల్వర్ పూల్ కదా. మింత్రాలో నేను ఆ ప్రోడక్ట్ నాకు ట్యాగ్ చేస్తాను, సిల్వర్ పూలు. సో రెడీ అయిపోయింది, ఇంకంతా మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. పూలు, పళ్ళు, అమ్మవారికి మొత్తం కావాల్సినవన్నీ, డెకరేషన్, బ్యాక్ డ్రాప్ అండ్ నెక్స్ట్ అరటి పిలకలు, అన్ని దీపాలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పూజ చేయడం మాత్రమే పెండింగ్ ఉంది. సో టెంకాయ కొట్టేసి పూజ చేసేసి, పూజ రూమ్ని ఇలా డెకరేట్ చేసింది మా మమ్మీ, పూలు పెట్టేసి. సో ఇక్కడ ఇవన్నీ, ఇక్కడ దీపం ముట్టించేసి అక్కడ కూడా దీపం ముట్టించేసేస్తుంది. 9 ముళ్ళు వేసుకొని చేతికి